అభిమానం ఉన్న రోజులు తప్పకుండా మనం విజయం సాధిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇందాక కృష్ణప్ప చెప్పినట్లు గతంలో అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు గెలిస్తే మిథున్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారు. మరి ఈరోజు మాకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మనం నీళ్లు తీసుకురావాలా పింఛా నది నుంచి అని ప్రాజెక్టు మంజూరు చేసి టెండర్లు కూడా అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది, దాన్ని నిలిపేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుంగనూరుకు వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతారో మనకు తెలియదు. దానికోసం మన పాదయాత్ర కూడా చేశాం. నేను మాల వేసుకోవడం కూడా పాదయాత్ర ప్రాజెక్టు దాకా చేశాం. మన పింఛా ప్రాజెక్టు దాకా, పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన పింఛా ప్రాజెక్టు దాకా. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మట్టంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో మెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా చిత్తుగా నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.